బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద ఈ రోజు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 సెక్షన్ 4 ప్రకారం అండ్ బిఎన్ఎస్ 318 ప్రకారం 66D ప్రకారం రోజు కేసులు పెడుతూ ఉన్నారు. అద్భుతం అద్భుతం. ఎస్ సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ సంస్థ అయి ఉండొచ్చు, టీవీ షోస్ అయి ఉండొచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు అయి ఉండొచ్చు, సినిమాలు అయి ఉండొచ్చు. ప్రభుత్వ రంగాలు అంటున్నారు. ప్రభుత్వ రంగం ఏది ప్రమోట్ చేసింది? ఎస్, అక్కడికే వస్తారు. డాక్టర్ జితేందర్ IPS డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. He is also one of the director in ప్రెజెంట్ తెలంగాణ DGP గారు. yes, చూడండి. శాంతి కుమారి IAS చైర్పర్సన్, దానకిషోర్ IAS ప్రిన్సిపల్ సెక్రటరీ, రామకృష్ణారావు IAS చీఫ్ సెక్రటరీ తెలంగాణ, వికాస్ రాజ్ IAS. మన DGP గారి పైన కేసు పెట్టేంత ఎవరికన్నా ఉందా? ఒకవేళ ఉంటే ఏ పోలీస్ స్టేషన్ అన్నా కేసు తీసుకుంటారు? మన తెలంగాణలో 2017లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ ని లీగల్ బెట్టింగ్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా బ్యాన్ చేశారు. ఇది కూడా ప్రమోషనే. దయచేసి వీళ్ల మీద కూడా ఇదే సెక్షన్స్ కింద కేసు పెట్టాలి. 2017 నుంచి 2025 వరకు తెలంగాణలో ఎన్ని వందల మంది ఈ బెట్టింగ్ మాఫియాకి బలయ్యారు? ఎంతమంది దీనివల్ల చనిపోయారు? ఈ యాప్ తెలంగాణలో ఎలా ఓపెన్ అయ్యింది బ్యాన్ చేస్తే? ఆల్రెడీ 2023లో న్యూస్ లో కూడా వచ్చింది. హైదరాబాద్ మెట్రో ప్రమోట్స్ సరోగటి బ్రాండ్ ఇల్లీగల్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్. సో ఆహా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అన్న చాలా పెద్దలతో పెట్టుకుంటున్నావు అన్న. మొన్న ఒక కానిస్టేబుల్ మీద బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారని కేసు పెట్టారు. కానిస్టేబుల్ అంటే చిన్న ఉద్యోగమా? మరి IPS ఆఫీసర్లు చేసింది ఏంటి? 1x బెట్ అని మెట్రో రైలు లోపల ఆడండి గెలవండి అని ఫెయిర్ ప్లే యాడ్స్ డిస్ప్లే చేసి 777 అనే జాబ్ కార్డు పెద్ద పెద్ద హోల్డింగ్లు పెట్టి వాళ్ళ మీద ఈ సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టాలా లేదా? NVS రెడ్డి IRAS ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. NVS రెడ్డి మీద కూడా ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టగలరా? ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కే కోట్ల రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాజమాన్యము ఒక మెట్రో రైలు పైన అంత పెద్ద బోర్డు ఇచ్చి ప్రమోట్ చేస్తే బ్లాక్ చేసే అధికారం ఉన్నటువంటి నోడల్ ఆఫీస్ వాళ్ళ కంప్లైంట్ చేద్దామన్న, వాళ్ళకి మెయిల్ చేద్దాం. ఇప్పుడు ఎవరో తెలుసుకోవాలిగా మనం నోడల్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి K పుల్లారావు స్పెషల్ ఆఫీసర్, తెలంగాణ వచ్చేసి JS రంజన్ IAS, డాక్టర్ జితేందర్ IPS మెట్రో బోర్డు మెంబర్ ఆయననే కదా. మరి DGP కూడా ఆయనే కదా, ఆయనే నోడల్ ఆఫీసర్. ఆయనకే అధికారం ఉంది బ్లాక్ చేసే అధికారం. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ వెబ్సైట్ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి అపాయింట్ చేసినటువంటి నోడల్ ఆఫీసర్స్ IAS ఆఫీసర్లు DGP. అండ్ మీకు ఈ వీడియో తీయాలి అప్లోడ్ చేయడానికి వీల్లేదు అంటే దయచేసి ఫోన్ చేయండి. నేను హైకోర్టులో ఈ ఎవిడెన్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇదే యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద ఎందుకు కేసు నమోదు చేయరో అడుగుతాం. మీకున్న అధికారాన్ని కూడా ఉపయోగించి ఏ బెట్టింగ్ యాప్ వెబ్సైట్ కూడా తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా చూడండి. ఇంకొక ఆత్మహత్య బెట్టింగ్ యాప్ ద్వారా జరగకుండా ఉంది. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గత కొన్ని రోజుల నుండి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరిపైన కేసులు పడుతున్నాయి, జైలు పాలవుతున్నారు. సూపర్, ఎక్సలెంట్. కానీ అదే విధంగా ప్రత్యక్షంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద ఎలా అయితే కేసులు పడుతున్నాయో, పరోక్షంగా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినటువంటి ప్రభుత్వ అధికారుల పైన కూడా కేసులు పడాలంటున్నారు నాగూర్ బాబు అడ్వకేట్. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీ కావచ్చు, అదే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినటువంటి ఒక చిన్న
ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, అదే బెట్టింగ్ యాప్ ని పరోక్షంగా ప్రమోట్ చేసినటువంటి ఒక అధికారి కావచ్చు. నేరం చేసిన వాళ్ళు ఎంత వారైనా కూడా చట్టం న్యాయస్థానం ముందు అందరూ ఒక్కటే అంటున్నారు. మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే వేద. మీరు ఏం మాట్లాడినా కూడా విత్ ప్రూఫ్ తో మాట్లాడతారనే విషయం నాకు తెలుసు. అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేవా? తెలంగాణలో బెట్టింగ్ యాప్ లీగలా ఇల్లీగలా అనే క్వశ్చన్ 2014లో త్రూ ఆర్టీఐ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా 13వ తారీఖు 9వ నెల 2024లో ఈ పరిమ్యాచ్, లోటస్ 365, బ్యాటరీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అన్నీ తెలంగాణలో రన్ అవుతూ ఉన్నాయి. ఇవి లీగలా ఇల్లీగలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా వీటికి పర్మిషన్స్ ఇచ్చిందా అని సెంట్రల్ గవర్నమెంట్ అడిగినప్పుడు ఎంఐటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? రిప్లై: గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ రెగ్యులేటెడ్ ఆర్ ప్రొహిబిటెడ్ వేరియస్ స్టేట్ లాస్. అంటే మీకు తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను. బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ స్టేట్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన అంశం. ఇది భారత రాజ్యాంగంలోని 7th షెడ్యూల్ కింద లిస్ట్ అయ్యి ఉంది. కాబట్టి భారత రాజ్యాంగంలో 7th షెడ్యూల్ కింద స్టేట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి విధానాన్ని తీసుకోవచ్చు. ఐదర్ యాక్సెప్ట్ చేయొచ్చు బెట్టింగ్ యాప్స్ని, లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఏ స్టేట్ కి ఆ స్టేట్ నిర్ణయం. అయితే మన తెలంగాణలో 2017లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ని లీగల్ బెట్టింగ్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా బ్యాన్ చేశారు. సో సెంట్రల్ నుంచి పర్మిషన్ ఉన్నా లేకపోయినా మన తెలంగాణలో మాత్రం బెట్టింగ్ యాప్ అనేది బ్యాన్. ఎందుకు? ఇది స్టేట్ జ్యూరిస్డిక్షన్ లో వస్తుంది. 7th షెడ్యూల్లోని 2nd లిస్ట్ లో ఉంది. కాబట్టి ఇది స్టేట్ కి సంబంధించిన విషయం. కాబట్టి మన తెలంగాణ స్టేట్ లీగల్ బెట్టింగ్ యాప్స్ ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బ్యాన్ చేసింది 2017లో. 2017 నుంచి స్టిల్ ఆ యాక్ట్ ఎన్ఫోర్స్ లో ఉంది. 2017 నుంచి 2025 వరకు తెలంగాణలో ఎన్ని వందల మంది ఈ బెట్టింగ్ మాఫియాకి బలయ్యారు? ఎంతమంది దీనివల్ల చనిపోయారు. బట్ బెట్టింగ్ మాఫియాకి బలవడం అంటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? ఒక 1000 పీపుల్ ఉండొచ్చు అన్న, మేబీ. ఓకే, అది కూడా మనం ఇన్ఫర్మేషన్ తీయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట పెట్టాలి. పోలీసులు కేసు నమోదు చేసేటప్పుడు కేవలం బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడని కేసు రాస్తున్నారే కానీ అతను 2017లోనే మనకి యాక్ట్ ఎన్ఫోర్స్ లో ఉంది. అసలు ఈ యాప్ ఎలా ఓపెన్ అవుతుంది? ఓకే, చనిపోవడానికి కారణమైనటువంటి రిసోర్స్ ని వెతకట్లా. ఈ యాప్ తెలంగాణలో ఎలా ఓపెన్ అయ్యింది? బ్యాన్ చేస్తే ఈ వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది? ఈ వెబ్సైట్ లో ఏ వెబ్సైట్ లో ఈ చనిపోయిన వ్యక్తి ఆడాడు, ఈ డబ్బులు ఎవరి అకౌంట్ లో వెళ్లి పడ్డాయి అని ఆ ఎఫ్ఐఆర్ లో ఆ ఆపరేటర్ ని, అంటే బెట్టింగ్ యాప్ నడిపే ఆపరేటర్ ని అక్యూజ్డ్ గా చేరుస్తున్నారా లేదా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తున్నారా లేదా? ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని రాశారే కానీ ఆ యాప్ ఆపరేటర్ ని ఒక్కడినైనా అరెస్ట్ చేయగలిగారా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి? ఎందుకు చేయలేదు? సో ఇలా ఆలోచిస్తే వందల పోలీస్ స్టేషన్లు, వేల మంది మరణాలు, కానీ ఏ మరణం వెనక కారణమైనటువంటి ఆ రిసోర్స్ ని వెతికి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ పైన కేసులు నమోదు చేయలేదు. ఇంకా బెట్టింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ లో ఉన్నా కానీ మనకి ఓపెన్ అవుతూనే ఉంది. టిల్ నౌ ఈ రోజు కూడా వాస్తవానికి పెరిమ్యాచ్ ఓపెన్ అవుతుంది, మిగతా బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద ఈ రోజు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారం అండ్ బిఎన్ఎస్ 318 ప్రకారం అండ్ అలాగే 66D ప్రకారం ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద ఈ రోజు కేసులు పెడుతూ ఉన్నారు. అద్భుతం. ఓకేనా? ఈ ప్రమోట్ చేసిన వాళ్ళల్లో తెలంగాణలో 2017 నుంచి ఎవరైతే ప్రమోట్ చేశారో, అంటే చట్టం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ఎవరెవరైతే ప్రమోట్ చేశారో, సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ సంస్థ అయి ఉండొచ్చు, టీవీ షోస్ అయి ఉండొచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు అయి ఉండొచ్చు, సినిమాలు అయి ఉండొచ్చు, వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వ రంగాలు అంటున్నారు. ప్రభుత్వ రంగం ఏది ప్రమోట్ చేసింది? అక్కడికే వస్తారు. మీరు డీజీపీ మీదుగా ఎందుకు కేసు అన్నారు కదా, వాళ్ళందరి మీద కూడా ఇదే సెక్షన్స్ కింద కేసు పెట్టాలా వద్దా? సో వీళ్ళ మీద పెట్టినప్పుడు వాళ్ళ మీద కూడా పెట్టాలి. ప్రమోట్ చేశారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తి మీద కేసు పెడతాం. అదే ఒక సంస్థ తప్పు చేస్తే సంస్థ యొక్క యాజమాన్యం, చైర్మన్,
చైర్మన్ మీద, అవును. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద కేసు పెడతారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అవును. ఇప్పుడు తెలంగాణలో 2022 నుంచి 2024 వరకు సాక్షాత్తు మెట్రో ట్రైన్ మీద పెద్ద పెద్ద బ్యానర్లు వేసి 1x బెట్ అని, మెట్రో రైలు లోపల ఆడండి గెలవండి అని ఫెయిర్ ప్లే యాడ్స్ డిస్ప్లే చేసి 777 అనే జాబ్ కార్డ్ పెద్ద పెద్ద హోల్డింగ్లు పెట్టి డిస్ప్లే చేశారే, ఇది ప్రమోషనా కాదా? తెలంగాణ ప్రమోషన్ ఇది. మరి 2017 నుంచి యాక్ట్ చెప్తుంది కదా. ఇప్పుడు మెట్రోలో పర్ మంత్ ఎంత మంది పబ్లిక్ తిరుగుతారన్న అందాజ? మెట్రోలో యావరేజ్ గా పర్ మంత్ కు వచ్చేసి 1,20,00,000 మంది ట్రావెల్ చేస్తారు. 50% దాన్ని చూసిన అంటే ఒక 10% ఆడిన చూసి ప్రభావితమై ఆడిన. ఓకే, ఇప్పుడు డీజీపీ గారి మీద కేసు ఎందుకు పెట్టాలి అనే పాయింట్ కి వద్దాం. మెట్రో రైల్ అనేది ఒక పబ్లిక్ రంగ సంస్థ. అవును. ఓకే, మెట్రో రైల్ లిమిటెడ్. ఆ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే దానిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు మెట్రో తప్పు చేస్తే ఎవరి మీద పెడతాం మనం? బోర్డ్ ఆఫ్ మెట్రో యాజమాన్యం. ఇప్పుడు ఆ యాజమాన్యం ఎవరో ఒక్కసారి మనం చూద్దాం. ఎన్విఎస్ రెడ్డి IRAS, ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. 40 సంవత్సరాల నుంచి ఈయన సర్వీస్ లో ఉన్నాడు. ఈయన సివిల్ సర్వెంట్, 1983 బ్యాచ్ కి సంబంధించిన సివిల్ సర్వెంట్. మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని తెలంగాణలో బ్యాన్ చేసినా గానీ మెట్రో రైలు మొత్తం స్టిక్కరింగ్ చేసి బయట కోట్ల మంది లోపల కూడా ప్రచారం చేసి హోల్డింగ్లు పెట్టి ప్రచారం చేసినందుకు మెట్రో యాజమాన్యంగా బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఎన్విఎస్ రెడ్డి మీద కూడా ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టగలరా? కేసు పెట్టాలి. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారన్న టోటల్? నెక్స్ట్ వస్తున్నాను, అక్కడికే వస్తా. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం దీనికి. సో ఇందాక చెప్పిన తను మేనేజింగ్ డైరెక్టర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శాంతి కుమారి IAS చైర్పర్సన్, ఎన్విఎస్ రెడ్డి IRAS, దానకిషోర్ IAS ప్రిన్సిపల్ సెక్రటరీ, వన్ ఆఫ్ ది డైరెక్టర్, రామకృష్ణారావు IAS స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ, వికాస్ రాజ్ IAS స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ, డాక్టర్ జితేందర్ IPS డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ మెట్రో రైల్. ప్రెసెంట్ తెలంగాణ డీజీపీ గారు. ఎస్, చూడండి, జితేందర్ IPS, మెట్రో రైల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, వన్ ఆఫ్ ది డైరెక్టర్. 2022 నుంచి 24 వరకు 2 సంవత్సరాలు డైరెక్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పైన, అంటే ఇదే మెట్రోల పైన 1x బెట్ అని గాని, ఫైర్ ప్లే అని గాని, ఆడండి గెలవండి అని మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉండి IPS పెద్ద పెద్ద హోల్డింగ్లు పెట్టారే, ఇది కూడా ప్రమోషనే. దయచేసి వీళ్ళ మీద కూడా ఇదే సెక్షన్స్ కింద కేసు పెట్టాలి. ఎవరు చేసినా తప్పే, ఇన్ఫ్లుయెన్స్ చేసింది తప్పే, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. హీరోలు చేసినా తప్పే, ప్రైవేట్ రంగ సంస్థలు చేస్తే వాళ్ళ యాజమాన్యాల మీద కేసులు పెట్టండి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తప్పు చేసింది కాబట్టి ఇదే సెక్షన్స్ మీద కేసు పెట్టాలి. అయితే మీడియా ఛానల్ నేను అడుగుతున్న ఒకటే క్వశ్చన్, ఎస్, మన డీజీపీ గారి పైన కేసు పెట్టే అంత ఎవరికన్నా ఉందా? ఒకవేళ ఉంటే ఏ పోలీస్ స్టేషన్ అన్నా కేసు తీసుకుంటారా? అదే నేను ఇప్పుడు కంప్లైంట్ రెడీ చేసి అన్ని మీడియా ఛానల్స్ తీసుకొని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఎవ్వరూ తీసుకోరు. ఎందుకు? హెడ్డే, బాసే డైరెక్టర్గా ఉన్నాడు కదా మెట్రో రైల్కి, వీళ్ళంతా IASలు IPSలు కదా, ఎవరూ తీసుకోరు. సో మన డిమాండ్ ఏంటంటే ఈ కేసుని మెట్రో రైల్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని పెద్ద పెద్ద హోల్డింగ్స్లో ప్రమోట్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్స్ జరుపుకొని కోట్ల రూపాయలు ఆర్జించినందుకు ఈ కేసుని ఖచ్చితంగా సెంట్రల్ అథారిటీకి, CBIకి అప్పగించాలి. నాకు ఈరోజు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అన్న, ఇన్ని రోజుల నుండి నేను కేవలము ఒక ప్రపంచాన్ని చూసిన, ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కే కోట్ల రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాజమాన్యము ఒక మెట్రో రైలు పైన అంత పెద్ద బోర్డింగ్స్కి ఇచ్చి ప్రమోట్ చేస్తే వాళ్ళకెంత ఇచ్చిర్రు, వీళ్ళకెంత ఇచ్చిర్రు, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ రోజు ఒక IPS ఆఫీసర్లు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు సజ్జనార్ గారు కూడా. మరి ఇప్పుడు అయినా కూడా వీళ్ళపైన ట్వీట్ చేయాలి కదా. మరి ఇదేంటండి, మెట్రో రైల్లో
ఆడండి గెలవండి, ఫైర్ ప్లే. ఇది ఎక్కడో మెట్రో కాదు, హైదరాబాద్ మెట్రో రైల్ లోగో. ఇది హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లో 777 పెద్ద పెద్ద హోల్డింగ్స్, కింద నంబర్లు. ఓకే. రైలు మొత్తం స్టిక్కరింగ్స్, ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్స్. ఆల్రెడీ 2023లో న్యూస్లో కూడా వచ్చింది, హైదరాబాద్ మెట్రో ప్రమోట్స్ సరోగటి బ్రాండ్ ఇల్లీగల్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్. ఇవి కనీసం ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీస్ కూడా కాదు. 1x Bet కురసావాలో రిజిస్టర్ అయిన కంపెనీ, భారతదేశానికి GST ఎగ్గొడుతున్న కంపెనీ. అసలు స్టేటే అబాలిష్ చేసినప్పుడు, మన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు స్టేట్కి అధికారం ఉంది అన్నప్పుడు 2017 నుంచి బ్యాన్ చేస్తే ఎలా ప్రమోట్ చేశారండి మీరు డైరెక్టర్స్గా ఉండి? అన్న చాలా పెద్దోళ్ళతో పెట్టుకుంటున్నావు అన్న. ఏమవుతుంది? పెద్దోళ్ళు అయితే ఏంటి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పే కదా. మెట్రో రైల్లో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అనేది స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మనము సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళు ఏమన్నా అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్స్ ఉన్నారా అన్న దీనికి సంబంధించి? డెఫినెట్ గా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పాలి. మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ల మీద కేసు పెట్టడం తప్పు అని ఎక్కడా అనడం లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టడం కరెక్టే, అదే విధంగా వీళ్ళందరి మీద పెట్టండి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ తెలంగాణలో, ఓపెన్ అవుతున్నాయి. పరీమ్యాచ్ కానీ 1x Bet కానీ రకరకాల బెట్టింగ్ యాప్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇలా ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం ఐటీ యాక్ట్లో 69A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసింది. ఆ నోడల్ ఆఫీసర్స్ అంటే స్టేట్ వైజ్ గా నోడల్ ఆఫీసర్స్ అంటే వీళ్ళ పని ఏంటి, ఏదైనా వెబ్సైట్స్ బ్లాక్ చేసే అధికారం వీళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఉంటారా? స్టేట్ వాళ్ళు, ప్రతి స్టేట్ కి కొంతమంది నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి, అంటే సెంట్రల్ వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలా? త్రూ గెజిట్ ద్వారా. అయితే ఇప్పుడు మన తెలంగాణ దీనికి నోడల్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ లో ఏం చెప్తుంది అని అంటే, 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం నోడల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేస్తున్నారు. ఎందుకు? సేఫ్ గార్డ్ ఫర్ బ్లాకింగ్ ద యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై పబ్లిక్. ఓహో, బ్లాక్ చేసే అధికారం కోసం, బ్లాక్ చేసే అధికారాలకి ఎవరెవరికి బ్లాక్ చేసే అధికారం ఉంది అని నోడల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేశారు. ఎక్కడన్నా ఎకనామిక్ క్రైమ్ జరుగుతుంది అని అంటే దాన్ని వాట్ ఎవర్, అది టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన వెబ్సైట్స్ అయి ఉండొచ్చు, బెట్టింగ్ కి సంబంధించిన, మన నేషనల్ ఫోర్మ్స్ ఆర్మీకి సంబంధించిన వెబ్సైట్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ అంటే ఇల్లీగల్ కి సంబంధించిన ఎలాంటి వెబ్సైట్స్ అయినా బ్లాక్ చేసే అధికారాన్ని త్రూ గెజిట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ప్రతి స్టేట్ కి నోడల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేశారు. డైరెక్ట్ గా వాళ్ళని అడుగుతా అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ నోడల్ ఆఫీసర్స్ ఎవరో వాళ్ళని డైరెక్ట్ గా అడిగేస్తే అయిపోతుంది. ఆ నోడల్ ఆఫీసర్స్ ఎవరో చూద్దాం. ఇది లిస్ట్ ఆఫ్ ది నోడల్ ఆఫీసర్స్, అంటే ప్రతి స్టేట్ లో బ్లాక్ చేసే అధికారం ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్. సూపర్. ఓకే, వాళ్ళ కంప్లైంట్ చేద్దాం అన్న, వాళ్ళకి మెయిల్ చేద్దాం. ఇప్పుడు ఎవరో తెలుసుకోవాలిగా మనం నోడల్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి కె పుల్లారావు, స్పెషల్ ఆఫీసర్, రూమ్ నెంబర్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు కూడా వద్దాం. తెలంగాణ వచ్చేసి జయేష్ రంజన్ IAS, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ITE ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఆయన ఒక నోడల్ ఆఫీసర్. డాక్టర్ జితేందర్ IPS, మెట్రో బోర్డ్ మెంబర్ ఆయననే కదా, మరి DGP కూడా ఆయనే కదా. ఆయనే నోడల్ ఆఫీసర్, ఆయనకే అధికారం ఉంది బ్లాక్ చేసే అధికారం. ఆయననే మిస్టేక్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు మరి మీరు. మరి అదే కదా, ఒక వెబ్సైట్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ వెబ్సైట్ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి అపాయింట్ చేసినటువంటి నోడల్ ఆఫీసర్స్, IAS ఆఫీసర్లు, DGP డాక్టర్ జితేందర్. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ చేతిలో అధికారం ఉంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎంత మంది మీద కేసులు పెడతారో పెట్టండి. ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాకు అభ్యంతరం ఏం లేదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈ యాక్ట్ ప్రకారం శిక్షార్హులే. అసలు అది మన సబ్జెక్ట్ ఒకటే. ఇక్కడ వచ్చేసేసి 69A ప్రకారం బ్లాక్ చేసే అధికారం మీ చేతిలో ఉంది. తెలంగాణలో ఇప్పటికీ పరీమ్యాచ్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతూ ఉంది. తెలంగాణలో 1x Bet ఓపెన్ అవుతూనే ఉంది. తెలంగాణలో రకరకాల వెబ్సైట్స్, వందల వెబ్సైట్స్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి. బ్లాక్ చేసే అధికారం మీ చేతిలో ఉంది. ఎందుకు బ్లాక్ చేయట్లా? 2017 నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఈ యాప్స్ తెలంగాణలో ఓపెన్ అవుతున్నాయి? మనకి ఒక మెకానిజం అనేది డెవలప్ చేయాలా లేదా? మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి, ఆ పదవిలో మీరు నోడల్ ఆఫీసర్స్గా ఉండి ఈ వెబ్సైట్ను గూగుల్లో ఓపెన్ చేసిన వెంటనే ఎలా ఓపెన్ అవుతున్నాయి? అధికారాన్ని మీ చేతుల్లో పెట్టుకొని ఎందుకు ఉపయోగించడం లేదు? అరికట్టడం పక్కన పెడితే ఇంకా ప్రచారం చేస్తున్నారు కదా. దానికి తోడు మెట్రో డైరెక్టర్గా
ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండి మీరే ప్రచారం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ కేసుని సెంట్రల్ అథారిటీ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసి మెట్రో రైలు మీద దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద ఒకవేళ 2022లో ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో అప్పుడు ప్రమోట్ చేస్తుంటే వాళ్ళ మీద ఎంత లావాదేవీలు జరిగినాయి అనేటువంటి వాటి మీద వీళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఈ 1x బెట్ మెట్రో రైలుకి డబ్బులు ఏ రూపంలో ఇచ్చింది, ఇంటర్నేషనల్ కంపెనీ ఇది, ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీ కాదు, వీళ్ళకి డబ్బులు ఎలా వచ్చినాయి, మనీ లాండరింగ్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దయచేసి ఈ కోణంలో చూడండి. అండ్ మీకున్న అధికారాన్ని కూడా ఉపయోగించి ఏ బెట్టింగ్ యాప్ వెబ్సైట్ కూడా తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా చూడండి. ఇంకొక ఆత్మహత్య బెట్టింగ్ యాప్ ద్వారా జరగకుండా ఉంటుంది. చేయాల్సింది ఇది. చాలా డీప్, చాలా రూట్ లెవెల్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఈరోజు ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు వేయడం తప్పు కాదు, కానీ ఇదే ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్కరు అధికారులైనా పర్లేదు, సామాన్యుడైనా పర్లేదు, చట్టం న్యాయస్థానం ముందు నేరం చేసిన వాళ్ళందరూ ఒకటే కదన్న, ఒకటే చట్టం. మెట్రో రైలుకి ఒక చట్టం, మెట్రో రైల్ డైరెక్టర్స్ ఒక చట్టం, పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్పాన్సర్డ్ బై 1x బెట్ అని వేస్తుంటే దానికి ఒక చట్టం. ఇలా ఏం లేదు. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఫర్ తెలంగాణలో ఉన్న ప్రజలందరి కోసం చేసింది. మరి ఇప్పుడు ఎవరు తప్పు చేసినా గానీ ఆ చట్ట ప్రకారం శిక్షార్హులే. ఇప్పటి వరకు చనిపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆత్మహత్య ఎఫ్ఐఆర్లు ఏవైతున్నాయో మరి అవి కూడా కరెక్ట్ ప్రాసెస్ లో జరపని ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల మీద వీళ్ళ మీద కూడా అవుతుందన్న. ఆ కేసులన్నీ ఓపెన్ చేయండి. బెట్టింగ్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రతి కేసుని రీఓపెన్ చేసి ఏ యాప్ వాడి నష్టపోయాడు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వెబ్సైట్ ని బ్లాక్ చేయండి. ఆ ఆపరేటర్ ని అక్యూజర్ గా చేర్చండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయండి. దయచేసి ఎంత నష్టపోయాడో ఆ అమౌంట్ ని రిటర్న్ ఇప్పించండి త్రూ ఆపరేటర్ ద్వారా. అప్పుడు న్యాయం చేసినట్టు. ఇప్పుడు లోకల్ బాయ్ నాని, హర్ష సాయి వీళ్ళ మీద ఎట్లయితే కేసులు అవుతున్నాయో అట్లనే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులు కూడా కావాలనేది మీ క్వశ్చన్. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మెట్రో రైలు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు ప్రచారం చేసినందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉన్నారు కాబట్టి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద కేసు పెట్టాలి ఇదే సెక్షన్స్ ప్రకారం. మనం వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు. సో ఈ కేసుని తెలంగాణలో ఏ స్టేషన్ లో ఇచ్చినా కంప్లైంట్ తీసుకోరు కాబట్టి డీజీపీ మీద కానీ అప్పుడు ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద కూడా నమోదు చేయరు కాబట్టి ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి. ఇది మా డిమాండ్. మరి ఇప్పుడు ఇట్లా తవ్వుకుంటూ పోతే ఇంకా చాలా మంది వెళ్తారు కదన్న బయటికి. డెఫినెట్ గా. అయితే ఏంటి, అందుకే చట్టం అనేది ఒకరి కోసం కాదు, తెలంగాణలో ఉన్నట్టు ప్రజలందరి కోసం చేయబడింది. అది ఎవరు చేసినా 2017 నుంచి ఇప్పటి వరకు తప్పే. అది ప్రభుత్వ రంగ సంస్థలైనా, సామాన్యులైనా, యూట్యూబర్స్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా దీని ప్రకారం కేసులు పెట్టాల్సిందే. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. వెబ్సైట్ని బ్లాక్ చేసే అధికారం ఐటీ యాక్ట్ మీ చేతిలో పెట్టింది. మీరు ఎన్ఫోర్స్ చేయండి. తెలంగాణలో ఆత్మహత్యలు ఆపండి. అదే మన కోరిక. అదే ఫైనల్ ఎజెండా ఇస్ టు స్టాప్ దిస్. కేవలం ఇప్పుడు ఈ కేసులు పెట్టడం వల్ల మాత్రమే వెబ్సైట్ ఓపెన్ అవుతూ ఉంది అని అంటే జరుగుతాయా? ఆర్డరా? యాక్సెసిబిలిటీ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఇంత అవేర్నెస్ మీడియా ద్వారా వచ్చింది, ఇన్ని కేసులు పెట్టారు. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుందా లేదా మీరు లైవ్ లో టెస్ట్ చేయండి. పరి మ్యాచ్ అవుతుందన్న. 1x బెట్ అవుతుందన్న. మరి నోడల్ ఆఫీసర్స్ గా ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు? 1x బెట్ ఓపెన్ అవుతుంది, నాకు కాల్స్ కూడా వస్తాయి అన్న. నోడల్ ఆఫీసర్స్ గా అధికారం మీ చేతిలో పెట్టుకొని 69A ద్వారా ఎందుకు బ్లాక్ చేయడం లేదు? ప్రజెంట్ జుంబా మ్యాచ్ కూడా నడుస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? డీజీపీ స్థాయిలో ఒక యంత్రాంగాన్ని రెడీ చేసి కొంతమంది ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇన్స్ట్రక్షన్స్ పంపించి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో అవసరమైతే గూగుల్ తోటి, యూట్యూబ్ తోటి, అందరితోటి స్టేట్ గవర్నమెంట్ కమ్యూనికేట్ చేసి మా తెలంగాణ స్టేట్లో బెట్టింగ్కి సంబంధించిన యాడ్ ఎక్కడ రాకూడదు, బెట్టింగ్ అనే వెబ్సైటే ఓపెన్ అవ్వకూడదు, మేము త్రూ యాక్ట్ ద్వారా అబాలిష్ చేశాము కాబట్టి ఇక్కడ ఏ వెబ్సైట్ ఓపెన్ అవ్వకూడదని గూగుల్ తోటి కమ్యూనికేట్ చేయండి. ఆ రైట్ మీకు లేదా? ఆ పవర్ మీకు లేదా? ఒకవేళ అప్పటికీ గూగుల్లో ఎవరైనా ఇల్లీగల్గా యాక్సెస్ చేస్తూ ఉంటే బ్లాక్ చేయండి. అధికారం మీకు లేదా? ఇది కదా మనకు కావాల్సింది. ఇలా చేస్తే కదా ఆత్మహత్యలు ఇంకా ఆగుతాయి. ఇప్పుడు ఈ కొన్ని ప్రముఖ టీవీ షోస్లలో కూడా పెట్టిరన్న. బాలకృష్ణ గారి షో ఒకటి ఉంది, తర్వాత సర్కార్ ఇంకేదో ఒక షో ఉంది, వాటిలో కూడా ఏమంటారు నడుస్తున్నాయి అన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, వాటిలో కూడా నడుస్తుంది. అవును, ఇప్పుడు బాలకృష్ణ గారని చెప్పారు.
అది ఆహా టీవీ, ఆహానా ఆ వ్యవస్థ ఆహా ఆహా ఓటీటీ, అనుకుంటా. ఆహా యా, వ్యవస్థ. యా, యా. సో ఆహాకి బెట్టింగ్ కంపెనీకి జరిగిన అగ్రిమెంట్ లో భాగం అది. సో ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? యాజమాన్యం. ఆహా యాజమాన్యం మీద. ఆహా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏమన్నా ఎగ్జామ్షనా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ కి? లేదు, అందరూ ఒకటే కదా. అందరూ ఒకటేగా. మేము మెట్రో రైల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద తీసుకోమని చెప్తున్నాం. ఆహా ఏమన్నా ఎగ్జామ్షనా? లేదు. అప్పుడే కదా చట్టం అందరికీ సమానం అని చెప్పగలిగేది. కరెక్టే, 100% యాక్సెప్ట్ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరు సామాన్యుడు కావచ్చు, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కావచ్చు, లేకపోతే ఒక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక అధికారి కావచ్చు, ఎవరైనా కూడా తప్పే. అందరికీ ఈక్వల్ సెక్షన్స్ వర్తిస్తాయని మీరు చెప్తున్నారు. అవును. ఇప్పుడు మొన్న ఒక కానిస్టేబుల్ మీద బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారని కేసు పెట్టారు. అవును. కానిస్టేబుల్ అంటే చిన్న ఉద్యోగమా? మరి ఐపీఎస్ ఆఫీసర్లు చేసింది ఏంటి? మెట్రో రైలు మీద పెద్ద పెద్ద హోల్డింగ్స్ వేసి వాళ్ళ మీద ఈ సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టాలా లేదా? దీనికి పెద్ద లాజిక్ అవసరం లేదు. సింపుల్ లాజిక్, ఒక సామాన్యుని అడిగినా చెప్తాడు. అండ్ మీకు ఈ వీడియో తీయాలి, ఈ వీడియో అప్లోడ్ చేయడానికి వీల్లేదు, ఈ వీడియోలో ఈ కట్టింగ్ చెప్పండి అంటే దయచేసి నాకు ఫోన్ చేయండి, నేను హైకోర్టులో ఈ ఎవిడెన్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఇదే యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద ఎందుకు కేసు నమోదు చేయరో అడుగుతాం ఎవరైనా అడిగితే. ఓకే, పిటిషనర్ గా మీరు ఉండండి, నేను ఫైల్ చేస్తాను, డెఫినెట్ గా ఈ కేసును ఖచ్చితంగా సిబిఐ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతాం. మీకు ఒత్తిళ్లు వస్తే డెఫినెట్ గా నా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ లాట్. ముఖ్యంగా బాధ్యత తీసుకొని నిజాన్ని నిర్భయంగా మాట్లాడేంత దమ్ము కూడా ఉండాలి. వాస్తవానికి చాలా పెద్దవాళ్ళపైన టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ లాట్ అన్న. సో ప్రజలారా చూస్తున్నారు కదా, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో గత కొన్ని రోజుల నుండి బెట్టింగ్ గా ప్రమోషన్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఏ విధంగా అయితే కేసులు నమోదు చేస్తున్నారో, అదే విధంగా దాంట్లో భాగస్వామ్యమైనటువంటి పెద్ద అధికారి కావచ్చు, అది పెద్ద సెలబ్రిటీ కావచ్చు, అందరిపైన కూడా ఇదే విధంగా కేసులు వేయాలి. టోటల్ గా బెట్టింగ్ యాప్ గూగుల్లో ఓపెన్ అవ్వకుండా మేనేజ్ చేసే నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి సక్రమంగా అని ఈరోజు నాగూర్ బాబు అడ్వకేట్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ప్రజలారా మళ్ళీ చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వారికి కావచ్చు, బెట్టింగ్ ని ఆడే వారికి కావచ్చు, అప్రమత్తంగా ఉండండి. మీ డబ్బులు ఖచ్చితంగా ఆల్వేస్ హౌస్ విన్స్. సో మీరు మీ డబ్బులను ఇలాంటి దారిలో పోగొట్టుకొని మీ ప్రాణాలను ఆత్మహత్యలు చేసుకొని చనిపోరాదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.